తెలంగాణలో పోలీసింగ్ తీరు మారుతోంది. ఎప్పటికప్పుడు ఎదురవుతోన్న సరికొత్త సవాళ్లు అధిగమించే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. దశాబ్దాల నాటి సమస్య దాదాపు ముగిసిపోవడంతో కొత్త సమస్యలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు నక్సలిజం లాంటి తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడంపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన పోలీస్ శాఖ ఇప్పుడు అనేక అంశాలపై దృష్టి పెడుతోంది. మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు. గతంలో నక్సల్స్ ను కట్టడి చేసేందుకు ఎక్కువగా వినియోగించిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబి తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని 8 విభాగాలకు అవసరాలకు అనుగుణంగా కేటాయించారు. వీరిలో 5 ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు, 84 మంది హెడ్ కానిస్టేబుల్లు, 388 కానిస్టేబుల్లు ఉన్నారు. అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ భద్రతా విభాగానికి కేటాయించారు. ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్ కు 80 మంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు 79, సివిల్ సప్లైస్ కు 28 మంది, డీజీపీ కార్యాలయం, టీ స్పార్క్ కు 27 మంది, ఏసీబీ, సిఐడి, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మంది చొప్పున కేటాయించారు. బాధ్యతలు అప్పగించే ముందు సిబ్బందిని వివిధ విభాగాల్లో 2 నెలల పాటు అటాచ్మెంట్ పై పని చేయించామని డీజీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆయా విభాగాల్లో పోస్టుల ఏర్పాటు ఆధారంగా తుది కేటాయింపులు చేశామన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, నేపథ్యాన్ని పరిశీలించడంతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్టుగా చెప్పారు. కొత్త విభాగాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టుగా వెల్లడించారు. తెలంగాణలో 1980-90 దశకాల్లో వామపక్ష తీవ్రవాదం తీవ్రంగా ఉండేదని డీజీపీ గుర్తు చేశారు. 2017 తర్వాత తెలంగాణలో మావోయిస్ట్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయన్నారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో ఫీల్డ్ ఆపరేషన్లు, నిర్వహణ, శిక్షణ తదితర అవసరాలకు సరిపడా సిబ్బందిని కొనసాగించినట్టుగా డీజీపీ తెలిపారు. 3 నెలల అనంతరం సిబ్బంది అవసరాలు, పనితీరును మరోసారి సమీక్షిస్తామని వెల్లడించారు. మరి పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని చూడాలి.